హాయ్ వియర్స్ వెల్కమ్ టు హలో లేడీస్. మనం రెగ్యులర్ గా డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూస్తాం కదా అండి. ఈ రోజు కూడా స్పెషల్ కలెక్షన్ ఆఫ్ శారీస్ చూడడానికి వచ్చేసాము. సుందర్ నగర్ కాలనీ ఈఎస్ఐ ఎర్రగడ్డలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. మరి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఎలాంటి కలెక్షన్ ఉందో ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడు చూసేద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న స్పెషల్ కలెక్షన్ శారీస్ చూపించడానికి మనతో పాటు ఉన్నారు రాజేంద్ర గారు. మరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తారో ఇప్పుడు చూద్దాం. హలో అండి రాజేంద్ర గారు, ఎలా ఉన్నారు? మరి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టులో మంచి వెరైటీస్ వచ్చున్నాయి. కంచి పట్టులో అట్లా వెరైటీస్ చాలా బాగున్నాయి. ఓకే అండి, ఫస్ట్ సారీ చూద్దాం. ఫస్ట్ వచ్చి మనకి కంచి పట్టులో దేవయాని పట్టు అని చెప్పి కొత్త వెరైటీ అన్నమాట. దేవయాని పట్టు మంచి పింక్ కలర్ కి ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్ తో మనం పళ్ళు ఇచ్చాం. పళ్ళు ఇస్తున్నాయి ఎలాగంటే పళ్ళు కూడా డిజైన్స్ కూడా మనము పింక్ కలర్ తో థ్రెడ్ వర్క్ తీసుకుని కొంచెం ఒక చిన్న డిజైన్స్ లాగా చేసాం అనమాట, మీనా వర్క్ లాగా. పళ్ళు వచ్చి ఒక వెరైటీ ఫ్లవర్స్ లాగా ఇచ్చాం. రెగ్యులర్ ఫ్లవర్స్ కాకుండా కొంచెం వెరైటీ ఫ్లవర్స్ లాగా అడ్జెక్ట్ లో కొంచెం ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చామన్నమాట. పళ్ళు వచ్చి శారీ అంతా కూడా చాలా బాగా వస్తుంది. వెరైటీ కొత్త వెరైటీ అనమాట. ఇది శారీ మొత్తం కూడా మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ పింక్ కలర్, మంచి రాణి పింక్ కలర్ తీసుకొని పింక్ కలర్ లోనే జరీ లైన్స్ తీసుకున్నాం డిఫరెంట్ గా ఉండడం కోసం అన్నట్టు. ఈ టిష్యూ బోర్డర్స్ ఇచ్చామన్నమాట, కడ్డీ బోర్డర్స్. శారీ అంతా కూడా ఒక 4 లైన్స్ లాగా ఇచ్చాం. 4 లైన్స్ లాగా ఇస్తూనే మధ్యలో కూడా మనం ఏంటంటే మంచిగా ఒక డిజైన్స్, ఒక ఫ్లవర్ డిజైన్స్ లాగా ఇచ్చాం. మనం ఒక గ్రీన్ కలర్ జరీ ఉన్నప్పుడు మనం ఏంటంటే గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చాము. అట్లనే పట్టు పింక్ కలర్ ఉన్న దగ్గర జరీతో ఇచ్చాము. చాలా వెరైటీగా ఇచ్చామన్నమాట. శారీ మొత్తం కూడా ఇంతే దగ్గరికి ఇట్లే ఉంటుంది వెరైటీ మొత్తం. మధ్యలో కూడా ఏంటంటే మళ్ళీ మనం సిల్వర్ జరీతో ఒక లైన్స్ లాగా ఇచ్చామన్నమాట. శారీ ఆల్ ఓవర్ కూడా ఇదే విధంగా ఉంటుందండి. శారీ మొత్తం కింద బోర్డర్స్ కూడా బాగా ఇచ్చామండి. కింద బోర్డర్ ఏంటంటే సింపుల్ గా ఒక చిన్న బోర్డర్ లాగా ఇస్తూ దానిపైన వచ్చి మనకి ఒక మంచి జరీ డిజైన్, మనం మధ్యలో ఏదైతే చూసామో అది జరీ డిజైన్స్ మొత్తం వస్తుంది. లైన్స్ లో వచ్చి గ్రీన్ కలర్ ది వస్తుందండి. శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. శారీ మొత్తం కూడా ఇట్లే ఉంటుందండి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీనిది? బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ ఇచ్చారు. మనం ఏంటంటే ఒక జరీ, మనం శారీలో వచ్చిన జరీ లైన్స్ బ్లౌజ్ లో కూడా వస్తుంది అన్నమాట. ఆల్టర్నేట్ గా వస్తుంది. ఓకే, బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఓకే, ఈ కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చి 7575 రూపీస్ పడుతుంది. 7575 రూపీస్. ఓకే, దీంట్లో మనకి ఇంకా ఏమైనా లైక్ డిఫరెంట్ కలెక్షన్ అవైలబుల్ ఉందా? కలర్స్ చాలా బాగున్నాయండి వెరైటీస్. వీటిలో కూడా కలర్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఓకే, చాలా వెరైటీస్ ఉన్నాయి. బాగుంది. ఇంకో కలెక్షన్ చూద్దాం. కంచి గాంధర్వ పట్టు అనేది. ఓకే, బాగుంటుంది శారీ వెరైటీ, అది చాలా బాగా వస్తుంది. రాయల్ బ్లూ కలర్ లో ఏంటంటే పళ్ళు మొత్తం కూడా ఒక సన్ ఫ్లవర్స్ లాగా ఒక పళ్ళు డిజైన్స్ తీసుకున్నాం. పళ్ళు డిజైన్స్ లో కూడా ఏంటంటే ఒకటి వచ్చి ఆరెంజ్ కలర్ కి గ్రీన్ కలర్ ఫ్లవర్, గ్రీన్ కలర్ కి పింక్ కలర్ ఫ్లవర్, అలా ఫ్లవర్స్ ఇస్తూ వచ్చాము. తర్వాత కూడా మనకి వచ్చి కింద వచ్చేకాడికి మనకి మంచిగా ఒక పింక్ కలర్ తో ఫ్లవర్స్ ఇచ్చామండి. పళ్ళు మొత్తం కూడా పట్టు డిజైన్ తీసుకున్నాం. జరీ కూడా ఎక్కడ టచ్ చేయకుండా. బోర్డర్స్ వచ్చేకాడికే జరీ తీసుకున్నామండి మనం. పైన బోర్డర్, షోల్డర్ బోర్డర్ చూసినట్లయితే మంచి మజంతా బోర్డర్స్, మజంతా కలర్ కాంబినేషన్ ఒక బోర్డర్ ఇస్తున్నాయి. చిన్న చిన్న కడ్డీ బోర్డర్స్ తో లైన్స్ ఇచ్చామన్నమాట. ఒకటి వచ్చి మనకు ఒక చిన్న బోర్డర్, తర్వాత రాయల్ బ్లూ, తర్వాత వచ్చి ఒక డిఫరెంట్ బ్లూ కలర్ తో ఇచ్చాం. ఇట్లా 3 లైన్స్ మనం బోర్డర్స్ తీసుకున్నాం. బోర్డర్స్ తర్వాత ఏంటంటే ఇది కూడా మనకి షోల్డర్ పార్ట్ లో వస్తుందండి. షోల్డర్ ఇట్లా వేసినప్పుడు ఏంటంటే షోల్డర్ పార్ట్ లో కూడా చాలా వెరైటీ ఉండడం కోసమని బోర్డర్స్ వచ్చేకాడి కింద బోర్డర్ కొంచెం పెద్దదిగా తీసుకుని దానిపైన ఎలా ఇచ్చామంటే సేమ్ మనం పళ్ళులో ఏదైతే ఫ్లవర్స్ ఉన్నాయో అదే ఫ్లవర్ ని ఇక్కడ మనం బోర్డర్ లో కూడా మొత్తం హైలైట్ చేసాం అనమాట. సారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. సారీ మొత్తం కూడా ఇదే కలర్ కాంబినేషన్ తో, మంచి కలర్ కాంబినేషన్ తో వస్తుంది అన్నమాట. రెగ్యులర్ గా జరీ చూసి ఇష్టపడని వారికి ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్ అంటే బాగా ఇష్టపడుతూ ఉంటారు. లైట్ వెయిట్ మనకి పైన బోర్డర్ కన్నా కూడా కింద బోర్డర్ కొంచెం పెద్దదిగా ఇచ్చారు. బాగుంటుందండి. లైట్ వెయిట్ పట్టు. ఓకే, లైట్ వెయిట్ పట్టు డిఫరెంట్ గా ఉంది, స్పెషల్ గా ఉంది. బ్లౌజ్ ఎలా ఇచ్చారు దీనిది? బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. మనం ఏదైనా ప్యాటర్న్ చేయించుకోవచ్చు. ఓకే, డిఫరెంట్ డిజైన్ చేయించుకునే వాళ్ళు, వర్క్ చేయించుకునే వాళ్ళు వర్క్ కూడా వేయించుకోవచ్చు. ఈ విధంగా మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. బార్డర్ యాస్టీస్ గా శారీకి ఏ విధంగా ఇచ్చారో అదే బార్డర్ ని బ్లౌజ్ కి కూడా కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ 11,500. లైక్ మనకి మంచి స్పెషల్ శారీ కూడా గాంధర్వ పట్టు చూసారు కదండి. గాంధర్వ పట్టు శారీ కాస్ట్ వచ్చేసి 11,500 రూపీస్ ఓన్లీ. ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చి మనకి సంప్రదాయ పట్టు అండి. సంప్రదాయ పట్టు చాలా బాగుంటుంది. సో పట్టులోనే మనకి అన్ని వెరైటీస్ చాలా బాగుంటాయి. పళ్ళు వచ్చి మనం మంచి కాఫర్ సల్ఫేట్ కలర్ తో పళ్ళు డిజైన్ చేసాం అనమాట. ఒక చాలా సింపుల్ అండ్ సోబర్ గా చేసామండి. ఒక చిన్న రాయల్ బ్లూ పట్టు డిజైన్ తోనే మనం ఒక చిన్న వేవ్ టైప్ లాగా ఒక డిజైన్ తీసుకున్నాము, ఒక చిన్న జూట్ మిక్స్ లాగా. దాని తర్వాత వచ్చి పింక్ కలర్ లో ఒకటి కార్నర్ పార్ట్ లో ఇచ్చామన్నమాట, హ్యాంగ్ అయ్యే పార్ట్ లో. శారీ మొత్తం కూడా చాలా బాగా ఇచ్చామండి. శారీ హైలైట్ గా ఉంటుందని, చాలా బాగుంటుంది శారీ.
లెమన్ ఎల్లో కాంబినేషన్కి ఏంటంటే శారీ మొత్తం కూడా కొంచెం లెమన్ ఎల్లో కొంచెం జరీ వచ్చేటట్టుగా మనం మిడిల్ పార్ట్ లో డిజైన్ చేసాం అనమాట. పైన బోర్డర్ చూసినట్లయితే మంచి కడ్డీ బోర్డర్ ఇస్తున్నాయి. ఇదేంటంటే మనకి ఏదైతే మస్టర్డ్ ఉన్న దగ్గర మస్టర్డ్ మిక్స్ అవుతుంది, పింక్ వచ్చిన పింక్ మిక్స్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చే కాడికి ఏంటంటే ఈ ఎల్లో ఉన్న దగ్గర ఏంటంటే మనకి మంచిగా 3 కాంబినేషన్స్ తీసుకున్నామండి. ఒకటి వచ్చి రాయల్ బ్లూ, ఒకటి వచ్చి పింక్, గ్రీన్, తర్వాత మళ్ళీ ఆల్టర్నేటివ్ గా ఇట్లా శారీ మొత్తం కూడా ఇదే విధంగా ఇచ్చామన్నమాట. మళ్ళీ జరీ ఉన్న దగ్గర పింక్ కాంబినేషన్ ఇచ్చాం. ఇట్లా పైన షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇలా వస్తుంది. కింద పార్ట్ చూసినట్లయితే కూడా చాలా బాగా ఇచ్చాం, చాలా కొంచెం పెద్దగా ఇచ్చాం అనమాట ఉండడం కోసం. రెగ్యులర్ గా కడ్డీ బోర్డర్ తీసుకుంటూనే దానిపైన హైలైట్ గా ఉండడం కోసం అన్నట్టు ఇట్లా పింక్ కలర్, ఇట్లా కలర్ కాంబినేషన్ మనం ఏదైతే పైన చూసామో అది చిన్నగా ఇచ్చామో, ఇక్కడికి వచ్చేకాడికి చాలా పెద్దగా ఇచ్చాం అనమాట. అవునండి, ఆల్ ఓవర్ కూడా మనం ఇలాగే ఇచ్చాము. ఓకే, సారీ మొత్తం చూస్తే కనుక ఎస్ పైన వచ్చేసి డిఫరెంట్ గా ఇచ్చారు. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మంచి పళ్ళు ఉన్న కలర్ ఇచ్చాము అన్నమాట. ఓకే, పళ్ళు చాలా డిజైనర్ గా ఉంటుంది సారీ. ఓకే, దీన్ని కూడా మనం ఆ కలర్ కాంబినేషన్స్ యూస్ చేసి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు. దీని కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చి 9675 రూపీస్ పడుతుంది. 9675 ఈ సారీ కాస్ట్ అండి. మరి పట్టులోనే మీకు డిఫరెంట్ కలెక్షన్ కావాలి, అలాగే సూపర్ కలెక్షన్, అలాగే లేటెస్ట్ కలెక్షన్ కావాలి అనుకుంటే పట్టులో తప్పకుండా విజిట్ చేయండి. సుందర్ నగర్ కాలనీ, ఈఎస్ఐ, ఎర్రగడ్డలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. మరి ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కూడా పట్టు, మనం పట్టు అండి, కళాక్షేత్ర పట్టు అంటాం. కళాక్షేత్ర పట్టు, కంచి కళాక్షేత్ర పట్టు, అన్ని లైట్ వెయిట్, మనం అన్ని లైట్ వెయిట్స్ ఉంటాయండి మన దగ్గర. ఇదేంటంటే ప్యారెట్ గ్రీన్ కి వచ్చి మనం మంచి బ్లూ కలర్ పళ్ళు తీసుకున్నాం అనమాట. ఈ బ్లూ కలర్ పళ్ళు తీసుకుంటుంటే ఏంటంటే మనం సైడ్ లో ఫస్ట్ పళ్ళు పార్ట్ చూసినట్లయితే ఒక చిన్న మ్యాంగో డిజైన్ లాగా ఒక క్రీపర్ డిజైన్స్ ఇచ్చాము. దాని తర్వాత వచ్చి మనకి ఒక మ్యాంగో డిజైన్స్, క్రీపర్ డిజైన్స్ ఇస్తూనే ఫ్లవర్స్ ఇచ్చాము అనమాట. ఫ్లవర్స్ ఒక చిన్న టెంపుల్స్ అలా అలా డిజైన్ చేసాం పళ్ళు. దాని తర్వాత వచ్చేకాడికి మంచిగా ఫ్లవర్స్ ఇచ్చాం. పళ్ళు మిడిల్ పార్ట్ అంతా కూడా ఎలాగంటే ఒకటి రాయల్ బ్లూ కాంబినేషన్, ఒకటి వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ తో 2 కలర్ కాంబినేషన్ తో మనం బుట్టీస్ ఇచ్చాము శారీ మొత్తం కూడా సేమ్. దాని తర్వాత ఎలా సైడ్ అలా ఉందో 2 సైడ్స్ కూడా పళ్ళు అలాగే ఇచ్చామండి. ఓకే, సారీ మొత్తం గ్రీన్ కాంబినేషన్, సారీ మొత్తం కూడా మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ డిజైన్ చేసాము. మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కి ఫ్లవర్స్ డిజైన్ చేసాం అనమాట. ఈ ఫ్లవర్ డిజైన్స్ లో కూడా ఏంటంటే ఒకటి వచ్చి పింక్ కలర్ కాంబినేషన్, ఒకటి వచ్చి రాయల్ బ్లూ కాంబినేషన్. శారీ మొత్తం కూడా ఇంతే దగ్గరికి ఇచ్చామండి బుటీస్ అన్ని కూడా మొత్తం శారీ మొత్తం కూడా ఇస్తూనే ఏంటంటే బోర్డర్స్ కూడా చాలా హైలైట్ గా తీసుకున్నాం. మంచి కడ్డీ బోర్డర్ తీసుకుని కడ్డీ బోర్డర్ లో కూడా మనం ఏంటంటే జరీ ఫ్లవర్స్ ఇచ్చామండి బాగుండడం కోసం అని. ఒకటి వచ్చి రాయల్ బ్లూ, ఒకటి వచ్చి పింక్ కలర్ కాంబినేషన్ తోనే హైలైట్ గా ఇచ్చాం శారీ మొత్తం కూడా. మళ్ళీ ఏంటంటే బోర్డర్ పైన కూడా మంచి కలర్ కాంబినేషన్, ఒక చిన్న బోర్డర్ కూడా ఇచ్చామన్నమాట. ఓకే, కింద బోర్డర్ కూడా అలాగే ఉంది. అవును, ఓకే, కింద బోర్డర్ కూడా మనం పైన ఏదైతే బోర్డర్ ఇచ్చామో అదే బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ కింద బోర్డర్ యాస్టీస్ గా ఉంది. సారీ మొత్తం మనకి ఇలాగే ఫ్లవర్స్ తో దగ్గరగా రన్ అవుతుంది. ఓకే, బ్లౌజ్ మన దగ్గర ఏంటంటే పెట్టుబడులు కూడా మన దగ్గర పట్టులో చాలా బాగుంటాయండి. స్టార్టింగ్ 4500 నుంచి పట్టు స్టార్ట్ అవుతుంది. ఓకే, సో పెట్టుబడులకు కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో సారీస్ అన్ని చాలా బాగుంటాయండి. స్టార్టింగ్ 500 నుంచి ఫ్యాన్సీ సారీస్ కానీ అన్ని కూడా చాలా బాగుంటాయి పెట్టుబడులకు కానీ వాటికి. ఇప్పుడు ఎలాగో మ్యారేజ్ సీజన్ కాబట్టి సో పట్టులోనే మనకి 4500 నుంచి కూడా అవైలబుల్ లో ఉన్నాయి పట్టు సారీస్. కాటన్ కూడా 500 నుంచి కాటన్ ఫ్యాన్సీ కూడా స్టార్ట్ అవుతుంది. బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ పళ్ళు కలర్. ఓకే, పళ్ళు ఏదైతే సారీ ప్యారెట్ గ్రీన్ ఉంది కాబట్టి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు తీసుకున్నాం. ఓకే, ఇది కూడా మనకి బోర్డర్ ప్లెయిన్ గా ఇచ్చాము. ఓకే అండి, దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి ఓన్లీ 5500 పడుతుంది. 5500 చాలా బాగుంది. పట్టు మనం అంతా కూడా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయండి మన దగ్గర. ఏంటి పట్టు ఇంత తక్కువ ఎలా వచ్చిందని చాలా మంది అనుకుంటారు, కానీ మనదే అన్నమాట. వీవింగ్ అన్ని కూడా మనమే చేపిస్తాం కాబట్టి 5500 మనం రేట్లు కూడా చాలా రీజన్ గా ఇస్తాం. ఓకే అండి, నైస్. చూసారు కదండి, శారీ కాస్ట్ వచ్చేసి 5500 రూపీస్ ఓన్లీ అండి. ఇంకో కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చి మనకి పరిణయ పట్టు అండి. పరిణయ పట్టు చాలా బాగుంటుంది. కలర్ కాంబినేషన్స్ ఏంటంటే మంచి కలర్ కాంబినేషన్స్ ఇస్తామండి మనం. మంచి ఆఫ్ వైట్ కలర్ లో ఏంటంటే మంచి పింక్ కలర్ కాంబినేషన్స్ ఇచ్చామన్నమాట. పింక్ కలర్ లో కూడా ఏంటంటే పళ్ళు చాలా హైలైట్ గా ఉండడం కోసం ఒక పెద్ద ఫ్లవర్స్ లాగా తీసుకున్నాం. ఫ్లవర్స్ లాగా తీసుకుని లీఫ్ వచ్చి మనం మొత్తం జరీతో ఇచ్చామన్నమాట. ఫ్లవర్ కూడా జరీతోనే ఇస్తున్నాయి. మధ్యలోనే మనకి ఏంటంటే పింక్ కలర్ కి హైలైట్ గా ఉండడం కోసం రాయల్ బ్లూ కాంబినేషన్ ఎలివేట్ చేసాం. పైన వచ్చే కాడికి మనం ఏంటంటే మంచి ఆఫ్ తీసుకున్నాం అనమాట. ఆఫ్ తీసుకుని ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ ఒక మంచి పింక్ కలర్ తో ఒక చెక్స్ డిజైన్స్ లాగా ఇచ్చామండి. ఒక పార్ట్ వచ్చే కాడికి ఒక చిన్న సెల్ఫ్ లాగా మనం వేవ్స్ టైప్ లో మనం డిజైన్స్ ఇచ్చాం. ఆ విధంగా ఏంటంటే వేవ్స్ వన్ పార్ట్ వచ్చి వేవ్స్, వన్ పార్ట్స్ వచ్చి చెక్స్ డిజైన్స్ లాగా. ఇది మొత్తం కూడా పైన అంతా కూడా షోల్డర్ శారీ ఎండింగ్ వరకు అలాగే ఉంటుంది. పైన చూసినట్లయితే మనం మంచిగా కడ్డీ బార్డర్ ఇచ్చాము. కడ్డీ బార్డర్ ఇస్తూనే హాఫ్ పార్ట్ మనం చూసినట్లయితే ఈ మంచి ఆఫ్ వైట్ కలర్ కి మంచి జరీ బూటీస్ ఇచ్చామండి.
శారీ మొత్తం కూడా ఇట్లా మంచి జరీ బుటీస్ ఇస్తూ ఆల్టర్నేటివ్గా ఒకటి పైకి ఒకటి కొంచెం పైకి ఉంటుంది, కొంచెం కిందకు ఉంటుంది, అట్లా కొంచెం ఆల్టర్నేటివ్గా అలా బుటీస్ ఇస్తూ కడ్డీ బోర్డర్ ఇచ్చామన్నమాట. బోర్డర్ చూసినట్లయితే కింద కూడా ఒక మంచి పింక్ కలర్ బోర్డర్తో ఒక చిన్న లైన్ బోర్డర్స్ తీసుకున్నాం. శారీ మొత్తం ఇలాగే మనకి హాఫ్ ఫిల్లా హాఫ్ ప్లెయిన్, శారీ మొత్తం కూడా హాఫ్ బుటీస్ ఇచ్చి హాఫ్ చెక్స్ డిజైన్స్ తో శారీ అంతా కూడా మనం ఇలా డిజైన్ చేసాం. ఓకే అండి. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ వచ్చి మనకి ఆఫ్ వైట్ కలర్ శారీ కాబట్టి బ్లౌజ్ వచ్చి మంచి పింక్ కలర్ తో, పింక్ తో మనకి పళ్ళు కూడా మనకి పింక్ ఉంది కాబట్టి శారీ కూడా బ్లౌజ్ కూడా మనం పింక్ కలర్ ప్లెయిన్ గా తీసేసుకున్నాము. అవునండి. ఓకే. డిజైన్ దీనికి కూడా ఏదైనా చేయించుకోవాలనుకుంటే చేయించుకోవచ్చు. స్టిచింగ్ కూడా కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చి మనకి వచ్చి 7050 రూపీస్ పడుతుంది. 7050 రూపీస్. చూసారు కదండి, పరిణయ పట్టు శారీ కాస్ట్ వచ్చేసి 7050 రూపీస్ ఓన్లీ. మరి పట్టులోనే మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్, లేటెస్ట్ కలెక్షన్ కావాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి సుందర్ నగర్ కాలనీ ఈఎస్ఐ ఎర్రగడ్డలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. మరి ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇది కంచి ఇక్కత్ అండి. కంచి ఇక్కత్ మనం ఏంటంటే ఇప్పుడు ఇక్కత్ పట్టు కంచిలో కూడా చేపిస్తున్నాం అన్నమాట. ఓకే, అదే ఎప్పుడు వినలేదు. అంటే ఇక్కత్ లో కంచి. ఓకే, నైస్. బాగుంటుంది శారీ వచ్చి మజంతా పింక్ కలర్ శారీ తీసుకొని దానికి మనం ఏంటంటే ఇక్కత్ డిజైన్ పళ్ళు ఇచ్చాం. ఒక మంచి ఎల్లో కలర్ పళ్ళు తీసుకొని బ్యాక్గ్రౌండ్ లో ఇక్కత్ మొత్తం డిజైన్స్ మొత్తం కూడా మనము ఎల్లో కలర్ మీద డిజైన్ చేసాం అన్నమాట. డిజైన్స్ కూడా చాలా వెరైటీగా చేసామండి. కంచిలోనే మొత్తం మ్యానుఫ్యాక్చర్ మొత్తం కంచిలోనే ఉంటుంది తయారీ అంతా కూడా. కలర్ కాంబినేషన్స్ కూడా మనం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎల్లో పైన మనకి ఆఫ్ వైట్ ఇక్కత్ డిజైన్స్ తో పాటు పింక్ కలర్, ఒకటి వచ్చి వైలెట్ కలర్ తో మనం ఒక రౌండ్ ఒక సర్కిల్లో వచ్చి సర్కిల్లో లాగా ఫ్లవర్స్, ఇట్లా ఫ్లవర్స్ కూడా మనం మంచి ఫ్లవర్స్ లాగా తీసుకున్నాం అన్నమాట. పళ్ళు అంతా కూడా ఇలా వస్తుంది శారీ కంచి పట్టులో. అవునండి. పైన బోర్డర్ చూసినట్లయితే మనకు ఫస్ట్ షోల్డర్ బార్డర్ చూసినట్లయితే మంచి మస్టర్డ్ కలర్ బోర్డర్ తీసుకుంటూ దాని తర్వాత మనం మంచి కడ్డీ బోర్డర్ ఒకటి ఇచ్చామండి. కడ్డీ బోర్డర్ తర్వాత ఏంటంటే మనకి మంచి శారీ అంతా కూడా ఒక మ్యాంగో డిజైన్స్ తీసుకున్నాం అనమాట. మ్యాంగో డిజైన్స్ లో కూడా ఏంటంటే ఒక మ్యాంగోకి ఏంటంటే వన్ సైడ్ వచ్చి గ్రీన్, మధ్యలో వచ్చి జరీ, వన్ సైడ్ వచ్చి మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ తో ఒక ఫ్లవర్స్, ఆ విధంగా మొత్తం మ్యాంగోస్ అంతా కూడా మనం శారీ మొత్తం ఫిల్లింగ్ చేసాం. అది కూడా మనకి దగ్గరగా చాలా దగ్గరకి ఇచ్చామండి. ఇట్లా శారీ అంతా కూడా దగ్గరగా చాలా స్పెషల్ గా ఉంది. ఒక ఫ్లవర్ లో 2 కలర్స్ ఇచ్చేసి మనకి. ఓకే, శారీ మొత్తం ఇలాగే రన్ అవుతుంది. శారీ మొత్తం కూడా ఇలాగే రన్ అవుతుంది. కింద బోర్డర్ చూసినట్లయితే మనకి ఇలా వస్తుంది అనమాట కడ్డీ బోర్డర్. సేమ్ ఏదైతే మనకి కడ్డీ బోర్డర్ పైన వచ్చిందో పైన ఏ విధంగా ఇచ్చాము అదే బోర్డర్ మన కింద కూడా కంటిన్యూ చేస్తూనే ఇచ్చామన్నమాట. బోర్డర్ అంతా కూడా సారీ మొత్తం ఇలాగే మనకి. బ్లౌజ్ కూడా చాలా హైలైట్ గా ఇచ్చాం. yes బ్లౌజెస్ అన్ని మనం ప్లెయిన్ గా చూస్తుంటాం కదా, దీనికి మొత్తం ఏంటంటే బ్లౌజ్ కి మనం మొత్తం డిజైన్ చేసాం అన్నమాట. ఒక డ్రాప్ డిజైన్స్ లాగా పళ్ళు, బ్లౌజ్ తీసుకున్నాం అన్నమాట. సేమ్ బోర్డర్ కడ్డీ బోర్డర్ శారీలో ఏదైతే వచ్చిందో అదే కడ్డీ బోర్డర్ కంటిన్యూ అవుతుంటుంది. ఓకే, శారీ కాస్ట్ ఎలా పడుతుంది? శారీ కాస్ట్ వచ్చి 6600 పడుతుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 6600 అండి. మరి కంచి ఇక్కత్ లో ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ వచ్చినాయి. ఒక్కొక్క శారీ ఒక్కొక్క వెరైటీలో కంచి ఇక్కత్ లో చాలా బాగా వచ్చినాయి వెరైటీస్. చూసారు కదండి, కంచి ఇక్కత్ లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చి మనకి కోటా పట్టు అండి. కోటాలో పట్టు జరీ కోటా వాళ్ళే, ప్యూర్ జరీ కోటా వాళ్ళే ఇలా ఇస్తున్నారు అనమాట. కోటా పట్టులో డిజైన్స్ ఇస్తున్నారు మనకి. ఇప్పుడు ఈ శారీ వచ్చి మన మంచి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకొని కలర్ కాంబినేషన్ శారీ అంతా కూడా మంచి డిజైన్స్ ఇచ్చారనమాట. శారీ ఎలా వెరైటీ అంటే ఇది చాలా బాగుంటుంది. శారీ చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మెటీరియల్ వచ్చి కోటా పట్టు అంటాము. బోర్డర్స్ చూసినట్లయితే ఒక చిన్న కడ్డీ బోర్డర్ తీసుకుని కడ్డీ బోర్డర్ తర్వాత ఒక చిన్న టర్నింగ్ బోర్డర్ లాగా ఒక బోర్డర్ ఇచ్చామండి. ఆ బోర్డర్ కూడా ఏంటంటే చాలా హైలైట్ మంచి కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఈ మెహందీ గ్రీన్ కి ఏంటంటే మంచి రెడ్ కలర్ తీసుకుని రెడ్ కలర్ తర్వాత ఒక డార్క్ బ్లూ కలర్ తో మనం వేవ్ ఆఫ్ డిజైన్స్ ఇచ్చామన్నమాట. రాయల్ బ్లూ తో అదే కలర్ కాంబినేషన్ కంటిన్యూ బోర్డర్ అంతా కంటిన్యూ ఉంటుంది పైన బోర్డర్. ఈ శారీ మిడిల్ పార్ట్ లో కూడా మనం ఏంటంటే ఒక చిన్న బుటీస్ అంతా కూడా శారీ అంతా కూడా ఇచ్చామన్నమాట. ఆ కలర్ కాంబినేషన్ కూడా ఏంటంటే ఒకటి వచ్చి డార్క్ బ్లూ, ఒకటి వచ్చి రెడ్ కలర్ తో మొత్తం శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇంత దగ్గరికి ఇచ్చామండి. మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఉంటుంది. కింద బోర్డర్ అవునండి. కింద బోర్డర్ కూడా ఏంటంటే చాలా హైలైట్ గా ఇచ్చామన్నమాట. కింద బోర్డర్ ఏంటంటే పైన కన్నా కూడా కొంచెం కడ్డీ బోర్డర్ చాలా పెద్దగా తీసుకుంటూ దాని తర్వాత పైన చూసినట్లే మనకు అదే టర్నింగ్ బోర్డర్ కంటిన్యూ చేసాం అదే కలర్ కాంబినేషన్ తో కూడా. శారీ అంతా కూడా మనకి ఇలాగే వస్తుందండి ఆల్ ఓవర్. నైస్, చాలా స్పెషల్ గా ఉంది. అంటే పట్టులోనే మనకి డిఫరెంట్ అన్నమాట. డిఫరెంట్ అండి. ఓకే అండి, శారీ మొత్తం ఇలాగే. పళ్ళు చూద్దాం. పళ్ళు అంతా కూడా మనం ఒక వేవ్స్ లాగా డిజైన్స్ తీసుకున్నాం అనమాట. డిజైన్స్ కూడా ఏంటంటే ఒకటి జరీ కలర్, ఒకటి రెడ్ కలర్ కాంబినేషన్తో పళ్ళు మొత్తం కూడా 1/2 మీటర్ పళ్ళు మొత్తం కూడా మనం వేవ్స్ డిజైన్స్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా మనం ఏంటంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇవ్వలేదండి. కోటా వాళ్ళు మామూలు బ్లౌజే ఇచ్చారు అనమాట. ప్లెయిన్ మన మెహందీ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చారు. ఏంటంటే మనకి మంచి కలర్ కాంబినేషన్ తో ప్యాటర్న్స్ కానీ వర్క్ కానీ చేసుకోవచ్చు. శారీ మొత్తం చాలా స్పెషల్ గా ఉంది అండి. కోటాలోనే పట్టు చాలా రేర్ కాంబినేషన్ కూడా మనకి డిఫరెంట్ గా ఇచ్చారు. శారీ కాస్ట్ ఎలా పడుతుంది? శారీ కాస్ట్ వచ్చి 4190 రూపీస్ పడుతుంది. ఓకే, శారీ కూడా చాలా సూపర్ గా ఉందండి. శారీ కాస్ట్ వచ్చేసి 4190 రూపీస్ ఓన్లీ అండి.
రూపీస్ ఓన్లీ అండి. ఇది వచ్చి మనకి కుప్పటం పట్టు అంటాము. కుప్పడం పట్టు. అవునండి, కొత్త వెరైటీ అనమాట. ఇట్లా కుప్పటం పట్టులో మన దగ్గర చాలా బాగా డిజైన్స్ వచ్చినాయండి, చాలా లేటెస్ట్ డిజైన్స్ వచ్చినాయి. బాగుంటుంది శారీ. మంచి మనం ఏంటంటే గోల్డెన్ ఎల్లో తీసుకున్నాం శారీ. గోల్డెన్ ఎల్లోకి మనం వచ్చి పళ్ళు వచ్చి మనం పింక్ కలర్ పళ్ళు తీసుకున్నామండి. పింక్ కలర్ లో హైలైట్ అవడం కోసం ఒక ఫ్లవర్స్ అంతా కూడా మనం జరీ ఫ్లవర్స్ ఇచ్చాం. పళ్ళు మొత్తం కూడా ఇదే విధంగా మిడిల్ పార్ట్ అలా డిజైన్ చేసాము మొత్తం బుటీస్ తో. సైడ్ అడ్జస్ట్ వచ్చే కాడికి ఒక చిన్న ఫ్లవర్స్ లాగా ఇచ్చామండి. మొత్తం ఒక చిన్న లైన్ లాగా ఇస్తూ ఆ లైన్ పైన మనకి ఒక చిన్న బంచెస్ లాగా బోర్డర్స్ ఇచ్చామన్నమాట. పళ్ళు బోర్డర్స్ అన్ని కూడా అలాగే ఇచ్చాం. శారీ చూసినట్లయితే మనకి గోల్డెన్ ఎల్లోకి చాలా వెరైటీగా డిజైన్ చేసామండి. కుప్పటం పట్టులో గోల్డెన్ ఎల్లోకి పళ్ళులో పింక్ కలర్ వచ్చింది కాబట్టి అదే పింక్ కంటిన్యూ అవుతుంది, కానీ గోల్డెన్ ఎల్లో అయ్యే కాడికి కొంచెం కలనేత లాగా వస్తుంది అనమాట. ఆ బోర్డర్ వస్తూ దాని తర్వాత వచ్చి మనకి మంచి కడ్డీ బోర్డర్ ఇచ్చామండి పైన షోల్డర్ పార్ట్. ఇదేంటంటే హైలైట్ ఏంటంటే కింద పార్ట్ అండి, చాలా హైలైట్ ఉంటుంది అనమాట. అదే బోర్డర్ పైన బోర్డర్ ఏదైతే చూసామో అదే బోర్డర్ కంటిన్యూ అవుతూనే కింద కూడా అదే బోర్డర్ ఇస్తూ ఒక లతల్లాగా డిజైన్స్ తీసుకున్నామండి. ఒక లతలాగా ఎలాగంటే ఒక సైడ్ లతలాగా వచ్చేటట్టు జరీ కలర్ కాంబినేషన్ తోనే మనం ఏంటంటే మీనా వర్క్ వచ్చి ఒకటి వచ్చి లీఫ్ వచ్చి రెడ్ కలర్, ఇంకొక లీఫ్ వచ్చి రాయల్ బ్లూ, ఇంకో ఇది వచ్చి గ్రీన్ కలర్ తో మనం మొత్తం శారీ అంతా కూడా ఇలాగే ఇచ్చామంట అన్నమాట. లత వర్క్ అనేది కూడా మనకి చాలా సన్నగా నీట్ గా ఇచ్చామండి. మొత్తం అయిపోగానే మళ్ళీ ఇంకొకటి ఇట్లా స్టార్ట్ అవుతుంది. కొంచెం గ్యాప్ ఇచ్చేసి శారీ మొత్తం కూడా ఎస్పెషల్లీ చాలా లైట్ వెయిట్ అనిపిస్తుంది పట్టుకోగానే శారీ మాత్రం. ఇది ఓన్లీ కింద ఇచ్చారు కదా పైన ఇది అనుకోవడానికి అని కూడా కాదనమాట. ఎలాగంటే స్టెప్స్ పెట్టినప్పుడు మీకు కంటిన్యూగా ఇది స్టెప్స్ పైకి కూడా వస్తుంది. ఓకే, ఈ వర్క్ అనేది మనకి ఎండింగ్ వర్క్ ఇచ్చారు, ఎండింగ్ వర్క్ ఉంటుంది శారీ అంతా కూడా. సో కుప్పడం పట్టులోనే ఇంకా మనకి వెరైటీస్ ఉన్నాయండి. చాలా బాగున్నాయండి కుప్పడం పట్టులో, చాలా మంచి వెరైటీస్ అవి చాలా బాగున్నాయి. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి మంచి కలర్ కాంబినేషన్స్, మంచి డిజైన్స్ కూడా చాలా బాగా డిజైన్ చేస్తారు. పట్టులో కూడా పెట్టుబడి పెట్టాలనుకున్న వారికి ఈ ప్రైజెస్ నుంచి బాగుంటాయి. ఉన్నాయండి కుప్పడంలో మనకి 3000 నుంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. పట్టునే కుప్పటం పట్టు అంటే పట్టులోనే వెరైటీస్ అన్నమాట. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకి పింక్ కలర్ అండి. పళ్ళు పాటు ఏదైతే తీసుకున్నామో అదే కాంబినేషన్ తో మనం బ్లౌజ్ కూడా తీసుకున్నాం. గోల్డెన్ ఎల్లోకి ఏంటంటే మనం బ్లౌజ్ కూడా పింక్ కలర్ తీసుకున్నాం అన్నమాట. పళ్ళు మనం పింక్ కలర్ చూసాం, బ్లౌజ్ కూడా అదే పింక్ కలర్ ప్లెయిన్ గా ఇచ్చేసారు మనకి. బోర్డర్ ఇచ్చేసి మనం బ్లౌజెస్ అన్ని కూడా దాదాపుగా ప్లెయిన్ ఇస్తాం. ఏదైనా ప్యాటర్న్ చేయించుకోవచ్చు, వర్క్ వేయించుకోవచ్చు కాబట్టి. సారీ కాస్ట్ ఎలా పడుతుంది? సారీ కాస్ట్ వచ్చి 4500 పడుతుందండి. ఓకే, 4500. చూసారు కదండి, పట్టులో ఇది వచ్చేసి కుప్పడం పట్టు అండి. సారీ కాస్ట్ వచ్చేసి 4500 రూపీస్ ఓన్లీ అండి. ఇంకో సారీని ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చి మనకి సౌత్ సిల్క్ అండి. సౌత్ సిల్క్ అవునండి, చాలా బాగుంటుంది సారీ. సౌత్ సిల్క్ లో డిజైన్స్ కూడా చాలా బాగా చేయించామండి. ప్రతి వెరైటీ కూడా చాలా బాగా వచ్చినాయండి. ఇప్పుడు మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది బాటిల్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ అండ్ మస్టర్డ్ కలర్ కాంబినేషన్ తో మనం సౌత్ సిల్క్ లో డిజైన్ చేసాము. ముందుగా పళ్ళు చూసినట్లయితే మనకి ఏంటంటే మంచి బాటిల్ గ్రీన్ కలర్ కి జరీ డిజైన్స్ తో మనం ఒక క్లిపర్ లాగా డిజైన్ ఇస్తూ ఒక క్లిపర్ బాల్స్ లాగా ఇచ్చాం అనమాట. పైకి వచ్చే కాడికి ఆ బాల్స్ అన్ని కూడా మనం ఒక జరీ బాల్స్ లాగా తీసుకున్నాం. క్రీపర్ వచ్చే కాడికి మంచి పింక్ కలర్ తో ఇచ్చాం రాయల్ బ్లూ కాంబినేషన్ కి. ఎడ్జెస్ లో వచ్చే కాడికి ఒక చిన్న వేవ్స్ లాగా డిజైన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నాం, పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో. తర్వాత వచ్చే కాడికి మనకి ఒక క్రీపర్, ఇంకో క్రీపర్ వచ్చే కాడికి మనం జరీతో ఇచ్చామండి. పళ్ళు వచ్చి మనకి అలా ఒక సూపర్ గా డిజైన్ చేసాం అనమాట. పళ్ళు అంతా కూడా శారీ వచ్చే కాడికి చాలా బాగా డిజైనర్ గా ఇచ్చామండి శారీ. ఓకే, కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి, చాలా బాగా వచ్చాయండి. పళ్ళులో వచ్చిన బాటిల్ గ్రీనే కంటిన్యూ చేస్తూనే మనం ఏంటంటే ఇంకొకటి పికాక్ బ్లూ కూడా తీసుకున్నామండి. పికాక్ బ్లూ శారీలో వచ్చే కాడికి పికాక్ బ్లూ ఒకటి, రస్ట్ కలర్ ఒకటి, అగైన్ మళ్ళీ మస్టర్డ్ కలర్, రాయల్ బ్లూ అండ్ యాష్ కలర్, యాష్ కలర్, ఇట్లా 4 కలర్స్ శారీ అంతా కూడా. మళ్ళీ శారీ అంతా 5 కలర్స్ ఇస్తూనే ఒకటి రస్ట్ కలర్ లో వచ్చే కాడికి పళ్ళులో ఉన్న డిజైన్ మనం కొంచెం చిన్నగా ఇచ్చామన్నమాట. ఆ క్రీపర్ నే చిన్నగా ఇస్తూనే సేమ్ జరీ బాల్స్ నే ఇస్తూ ఒకటి వచ్చి మళ్ళీ రస్ట్ కలర్ లో వచ్చే కాడికి గ్రీన్ కలర్ ఇచ్చాం. రాయల్ బ్లూ లో కూడా మనం గ్రీన్ కలర్ ఇచ్చాం. మళ్ళీ ఇంకొక పార్ట్ చూసిన పింక్ కలర్ ఇచ్చాం అన్నమాట. అవునండి, ఒక ఆల్టర్నేటివ్ గా ఇచ్చాం. ఒకటి రస్ట్ కలర్ లో వచ్చింది, ఇక్కడ వచ్చి పికాక్ బ్లూ లో వచ్చింది, ఇక్కడ వచ్చి ఇట్లా వచ్చింది. ఇట్లా శారీ మొత్తం కూడా ఇలాగే ఉంటుంది. చాలా స్పెషల్ కలెక్షన్ అసలు. ఇది కాంబినేషన్ కూడా డిఫరెంట్ కాంబినేషన్ యూస్ చేసి శారీని డిజైన్ చేశారు అసలు. సిల్క్ బోర్డర్ చూసినట్లయితే చాలా బాగా ఇచ్చామండి మనం. మంచి కడ్డీ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ బాటిల్ గ్రీన్ లోనే మనం కడ్డీ బోర్డర్స్ తీసుకున్నాం అనమాట. కడ్డీ బోర్డర్ తీసుకుని ఒక చిన్న గ్యాప్ ఇస్తూ మళ్ళీ కూడా మనం ఒక చిన్న లైన్ ఇచ్చాం వెరైటీగా. కింద బోర్డర్ కూడా మనకి అదే విధంగా ఉంటుంది. పైన ఏ విధంగా ఇచ్చామో అలాగే ఇక్కడ వచ్చే కాడికి మనకి యాష్ కలర్ వస్తుంది. యాష్ కలర్ కి ఇట్లా బాటిల్ గ్రీన్. ఇది తీసుకోవడం కూడా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా మాస్టర్ వేవర్స్ అన్నమాట. వీళ్ళు చాలా బాగా చేస్తారండి డిజైన్స్, కలర్ కాంబినేషన్స్ కానీ. అవి బ్లౌజ్ వచ్చి గ్రీన్ అండి. ఓకే,
గ్రీన్ ప్లెయిన్ గా ఇచ్చారు సారీ మొత్తం డిఫరెంట్ కాంబినేషన్స్ ఇచ్చారు కాబట్టి మనకి బ్లౌజ్ వచ్చేసి కడ్డీ బోర్డర్ సేమ్ కడ్డీ బోర్డర్స్ మనం కంటిన్యూ చేస్తూ వచ్చాము. ఓకే దీని కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చి 4400 అని పడుతుంది. చూసారు కదా అండి సిల్క్ లో సౌత్ సిల్క్ అండి సారీ వచ్చేసి కాస్ట్ వచ్చేసి 4400 రూపీస్ ఓన్లీ. మరి ఈ సిల్క్స్ లో కూడా మనకి డిఫరెంట్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. ఇదేంటంటే మనం క్రేప్ జార్జెట్ అంటాము. క్రేప్ లోనే మిక్స్ ఇది ఉంటుంది అనమాట. సారీ అంతా కూడా ఏంటంటే ఇది ప్లెయిన్ వస్తుంది. ప్లెయిన్ వస్తూనే బోర్డర్ వచ్చి మనకి పైన బోర్డర్ షోల్డర్ బోర్డర్ వచ్చి ఒక షిమ్మర్ బోర్డర్ తో మనం కొంచెం చిన్నగా మనం డిజైన్ చేసాము. ఈ సారీ అంతా కూడా పైన అంతా షోల్డర్ పార్ట్ అంతా కూడా ఇట్లనే వస్తుందండి, ప్లెయిన్ వస్తుంది. పళ్ళు పార్ట్ కూడా మనం హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కూడా సేమ్ మనకి అదే డిజైన్ కంటిన్యూ చేస్తాం అనమాట. హ్యాంగ్ పార్ట్ కూడా ఈ సారీ హైలైట్ గా ఉండడం కోసం ఏంటంటే ఈ సారీ కలర్ వచ్చి స్నఫ్ కలర్ ఇచ్చామండి. స్నఫ్ కలర్ తోనే కాంబినేషన్ ఏంటంటే కింద బోర్డర్ వచ్చే కాడికి మంచి పింక్ కలర్ తీసుకున్నాం అనమాట. ఈ కొత్త రేర్ కాంబినేషన్స్ గా ఉండడం కోసం అన్నట్టు స్నఫ్ కలర్ కి ఏంటంటే ఈ పింక్ కలర్ లో నెట్ జీరో నెట్ తీసుకొని క్లాత్ తీసుకొని దానికి ఏంటంటే ఉండడం హైలైట్ గా ఉండడం కోసం పింక్ కలర్ తోనే మనం థ్రెడ్ వర్క్ ఇచ్చాం. సారీ అంతా కూడా ఇదే విధంగా పింక్ కలర్ లోనే మనం నెట్ లోనే థ్రెడ్ వర్క్ ఇచ్చాం. థ్రెడ్ వర్క్ ఇస్తూనే మనం పైన ఏదైతే బోర్డర్ ఉందో అదే బోర్డర్ షిమ్మర్ బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ వచ్చాము. సారీ అంతా కూడా ఇట్లే ఉంటుందండి. సారీ మొత్తం ప్లెయిన్ స్నఫ్ కలర్ తీసుకొని కింద బోర్డర్ జీరో సైజ్ నెట్ ఇచ్చేసి మనకి దాని మీద థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అవునండి లైట్ వెయిట్స్ ఉంటుంది. బ్లౌజ్ కూడా ఏంటంటే మనం మంచి పింక్ కలర్ తో బ్లౌజ్ తీసుకున్నాం. ఓకే రా సిల్క్ లాగా మనకి రా సిల్క్ బ్లౌజ్. ఓకే ప్లెయిన్ ఇచ్చారు. సారీ మొత్తం మనకి స్నఫ్ కలర్ తో ఇచ్చారు కాబట్టి కాంట్రాస్ట్ తో బ్లౌజ్ ఇచ్చారు. బ్లౌజ్ కూడా ప్లెయిన్. ఓకే హ్యాండ్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్మూత్ గా వస్తుంది. ఓకే సారీ కాస్ట్ ఎలా? సారీ కాస్ట్ వచ్చి 2500 పడుతుంది. 2500. మనకి ఇలాంటి సారీస్ లో కూడా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్. చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇట్లా జార్జెట్ షిఫాన్స్ లో గానీ వాటిలో చాలా డిజైనర్స్ లో ఒక్కొక్క సారీ ఒక్కొక్క వెరైటీలో చాలా స్టాక్ ఉంటుందండి మన దగ్గర. చాలా వెరైటీస్ ఉంటాయి. అన్ని కూడా మనం హోల్సేల్ రేట్లకే ఉంటుందండి. రేట్స్ లో కూడా చాలా రీజన్ ఉంటుంది. చూసారు కదా అండి సారీ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ ఓన్లీ. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు. ఎందుకంటే పట్టు సారీస్లోనే డిఫరెంట్ కలెక్షన్ అండ్ నెంబర్ ఆఫ్ కలెక్షన్ దాంట్లో కూడా లేటెస్ట్ కలెక్షన్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో ఎస్ చూసారు కదా విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ ని. మరి ఇది వాటి బ్యూటిఫుల్ హలో లేడీస్ ఎపిసోడ్. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.